నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 6, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమం సాయంత్రం 6:28. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ త్రయోదశి. త్రయోదశి తిథి మే 5 ఆదివారం మధ్యాహ్నం 3:37 నుండి మే 6 సోమవారం మధ్యాహ్నం 1:14 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం మే 6 సోమవారం సాయంత్రం 4:41 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి సాయంత్రం 5:43 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం ప్రీతి రాత్రి 12:28 వరకు, అంటే మరుసటి రోజు తెల్లవారితే మంగళవారం అన్నమాట. తదుపరి ఆయుష్మాన్. కరణం వణిజ మధ్యాహ్నం 2:42 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:12 వరకు, అంటే మరుసటి రోజు మంగళవారం. తదుపరి శక్ని చతుస్పాద. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 5:28 నుండి ఉదయం 6:58 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:44 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 3:38 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:15 నుండి తెల్లవారితే 5:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 4:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతల్లో ఈరోజు మాస శివరాత్రి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలున్నా లేదా ఎలాంటి కోరిక నెరవేరాలన్నా షిరిడి సాయిబాబా గారి దివ్య పూజ అండి. ఆ పూజ ఎలా చేసుకోవాలి, అది చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, మళ్ళీ ఎన్ని వారాలు చేసుకోవాలి అంటే పూర్తి వీడియో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి పెట్టానండి. లేదా ఈ వీడియో చివరి మీకు హ్యాండ్ కార్డ్స్లోనే కనిపిస్తుంది. మీకు వీడియో అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. తప్పకుండా మీకు అవసరం అనుకుంటే ఆ పూజ అయితే చెయ్యండి. చాలా మంచిది. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.